మీరు చాలా సింపుల్గా ఉంటారు. మీరు చేసే పనులు మాత్రం చాలా పెద్ద పెద్ద పనులు. మనస్ఫూర్తిగా ఒక క్రియేషన్ చేశాను అనుకోండి, ఆ క్రియేషన్ ఈస్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. మీరు ఒక ఆర్ట్ డైరెక్టర్గా ఇది నా ఛాలెంజ్, ఈ సినిమా నాగబంధం అనే సినిమా అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్ మీ ఛాలెంజ్ గురించి? ఆ పిల్లల పొజిషన్ నాకు ఎంతో ప్రాబ్లం లేదు, అదే పొజిషన్ వెళ్ళిపోతే మనం చేంజ్ చేసుకోవచ్చు స్మాల్. బట్ ఇప్పుడు చెప్పండి, తర్వాత మాసం ఎక్స్పీరియన్స్. దశావతారాలు వేస్తారు, లేకపోతే పెద్ద సెట్ వేస్తారు, పెద్ద పెద్ద దర్వాజాలు అవన్నీ వాటి వల్ల డిఫరెంట్గా అనిపించింది. సెకండరీ స్కెచ్ తెలియకపోతే యూ కెన్ డూ ఇట్ ఇన్ సంబడి గ్రాఫిక్స్ కానీ 3D కానీ ఏదో చేసుకోవచ్చు. మనం ఏదో బుక్ నుంచి ఫోటో తీసి లేకపోతే కంప్యూటర్లో ఫోటో తీసి చూపిస్తుంది కాదు. ఈ సినిమాకి ఒక ఐడెంటిటీ ఉంది. ఈ రోజునున్న ఇదేంటంటే థ్రెట్ ఏంటంటే ఇవన్నీ ఏఐలో చేసినవిరా అని చాలా సులభంగా థీమ్ మన ఏం విషన్ ఉందో ఆ విషన్ మనమే క్రియేట్ చేయాలి. ఆర్డర్ అవసరం లేదు, ఆర్డర్ అవసరం లేదు. నేను చేస్తాను ఏతోటే కూర్చోాలి మీరు. హిమాలయ పొడవు సెట్ చేశారు నేను. హిమాలయాలో ఉండే సీక్వెన్స్ అన్ని సెట్టింగ్స్. అదే అతను శివుళ్లాగా ఎక్కుతున్నది ఫుల్ సెట్టింగ్స్. అది రికార్డ్ క్రియేట్ చేస్తారా అభిషేక్ గారు ఈ సినిమాతో? హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ చాలా సీనియర్ మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో భారీ కమర్షియల్ చిత్రాలకి, ఎన్నో భారీ కమర్షియల్ హిట్స్కి ఆర్ట్ డైరెక్షన్ చేసి తనకని తన శిష్యులు కూడా చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఈరోజు ఉన్నారు. బట్ స్టిల్ ఈజ్ క్యారింగ్ ది బ్యాట్. ఇన్ని జనరేషన్స్ మారుతున్నా, ఇన్ని ట్రెండ్స్ మారిన, ఇన్ని రకాల వైవిధ్యమైన విధానాలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన మార్క్ మాత్రం ఎప్పుడు పర్మనెంట్గా ఉండే అంత ఒక ఛాంపియన్షిప్ని తన ఆర్ట్ డైరెక్షన్ ఏరియాలో నిలబెట్టుకున్న ఈ గెస్ట్ పేరే అశోక్ గారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక రికార్డ్, ఆయనదో బ్రాండ్, ఆయన ఒక బ్రహ్మాండమైన ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఎవరు ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన అశోక్ గారు ఒక ఎగ్జాంపుల్గానే ఎన్నాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు ఆయన నాగబంధం అనే ఒక చాలా మిస్టికల్ ఫ్యాంటసీని ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు అవి ఆయన అడిగి మీ తరఫున తెలుసుకుంటాను. నమస్తే అశోక్ గారు. నమస్తే. నమస్తే సార్. మీరు చాలా సింపుల్గా ఉంటారు. మీరు చేసే పనులు మాత్రం చాలా పెద్ద పెద్ద పనులు కదా. ఎన్ని సినిమాలు కంప్లీట్ చేసి ఉంటారు సార్ ఇప్పటికి? 155 ఫిలిమ్స్ అలాగే. అని కౌంటింగ్ లేదు అనుకుంటాను నేను. అప్రాక్సిమేట్గా 30 years అయిపోలే. 90 బిగినింగ్ 89లో వచ్చాను నేను ఇండస్ట్రీ. 30 అంటే 90 అంటే 36 years. ఓకే. ఈ 36 years ఈ ప్రయాణంలో ఆర్ట్ డైరెక్టర్గా మీరు బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు కనుక ఆలోచించుకుంటే ఈ చేంజెస్ ఆర్ట్ డైరెక్షన్ పరంగా ఏం జరిగాయి, ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి? First of all, the interview, I just want to say thanks to my director, Abhishek Namagaru, and the producer, Kishore Garu, and Nishita Garu. And I want to say thanks again to all team. And I am very proud to say I getting this opportunity to work as this film. Because it's not like a ordinary film. మొన్న మేము టేజర్ అవి చూసాం కదా థియేటర్లో. 2 సార్లు 3 సార్లు వేయించుకుని చూసారు అందరూ. అంత గ్రాండ్గా ఉంది సార్, అంత గ్రాండ్గా ఉంది. ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్.
డిఫరెంట్ వర్డ్. లాట్ ఆఫ్ మిథాలజీ, హిస్టరీ అన్ని ఇన్వాల్వ్ చేసుకుంటే, Fantasy ఫ్యాంటసీ అన్ని ఇన్వాల్వ్ చేసుకుంటే ఒక సినిమా ఇది. అవునండి, ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను మాకు. అవునండి. ఓకే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎస్, టాకింగ్ అబౌట్ ద ఫిలిం. ఎస్, ఐ అగ్రీ. దెన్ మీరు అడిగిన నా క్యారియర్ స్టార్టింగ్. కెరీర్ స్టార్టింగ్లో మీరు వచ్చినప్పుడు ఒక స్టైల్ ఉంది, అవునా, ఓకే, స్టైల్, ఓకే. తర్వాత మారింది. 36 years అంటే లాంగ్ టైం. దీనిలో చాలా ట్రెండ్స్ మారిపోయినాయి. సినిమా ట్రెండ్ మారచ్చు, బట్ ఆర్ట్ ఇస్ ఆర్ట్. ఆర్ట్లో మార్పులు లేదు. ఆర్టిస్ట్ ఎలాగే ట్రీట్ చేస్తున్న దానిలో ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న గురించి టెంపుల్ గురించి మాట్లాడుతున్నాను. టెంపుల్ ఎప్పుడో ఉండే ఎన్ని ఇయర్స్ ఆర్ట్ గురించి ఇప్పుడు మాట్లాడతాం మనం. దానిలో ఉండే స్కల్ప్చర్ కానీ, డీటెయిల్ కానీ, అనాటమీ కానీ, పిల్లల్లో ఉండే డీటెయిల్స్ కానీ గురించి మాట్లాడుతున్నాను. ఒక పెయింటింగ్ గురించి మాట్లాడుతున్నాడు, గ్రాండ్ మాస్టర్స్ పెయింటింగ్ గురించి మాట్లాడుతున్నాను. వై స్టిల్ అదే గురించి మాట్లాడుతున్నానికి దట్ గ్రేటెస్ట్ అప్పుడు ఉండే మాస్టర్ ఉండలే. ఆ డీటెయిల్స్ కానీ అది మారదు. దట్స్ ఎన్ని ఇంకా 1000 years వెళ్ళిపోయిందా కూడా దట్ క్రాఫ్ట్ దట్ ఇస్ స్కల్ప్చర్ మారదు. ఎవర్ గ్రేట్, ఎవర్ గ్రీన్. లైక్ ఇన్ ఆర్ట్ డైరెక్షన్ మనం ఒక మనస్ఫూర్తిగా ఒక క్రియేషన్ చేసి అనుకోండి, ఆ క్రియేషన్ ఈస్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. ఎస్ సార్. ఇప్పుడు నేను చేసిన సినిమా ఇస్ ఎవర్ గ్రీన్. అప్పుడు చాలా సినిమాస్ ఎవర్ గ్రీన్ సినిమాస్ ఉంది, నేను వర్క్ చేసింది కదా, అది ఇప్పుడు కూడా చూడడానికి అందంగా అనిపిస్తుంది కదా. ఆర్ట్ ఈస్ ఆల్వేస్ ఆర్ట్, దానికి ఇది లేదు, డై లేదు. దట్స్ గోయింగ్ ఆన్. అదే సబ్జెక్ట్ మళ్ళీ ఇంకొక విధంగా వస్తుంది, ఇంకొక ఆర్టిస్ట్ బట్టి చేసుకుంటాను. కొంచెం ట్రెండ్ మారుతుంది తవరే ఆర్ట్ ఇంకో కొంచెం మార్పులు మీన్స్ దాని ఒక పోలిషింగ్ వస్తుంది. బట్ మెయిన్ కంటెంట్ విల్ బి సేమ్, కలర్స్ ఇస్ సేమ్. అప్పుడేం కలర్స్ వాళ్ళు అదే కలర్స్ ఇప్పుడు స్టిల్, బట్ కొంచెం కాంబినేషన్స్ మారుతుంది అంతే. ప్రపోర్షన్, స్కేల్, డైమెన్షన్ ఎవ్రీథింగ్ సేమ్. అదే హౌస్ సెట్ చేయాలన్నా హౌస్ సెట్ కూడా కొంచెం మోడర్న్ స్టైల్ కొంచెం ట్రెండ్. నేను 25-30 years బిఫోర్ చేసిన సెట్టింగ్స్ ఇప్పుడు న్యూగా ఉంది. అదే రెట్రో ఎఫెక్ట్ వచ్చింది కదా ఇప్పుడు. ఆ ఓల్డ్ సెట్ స్టైల్స్ అవి కొత్తగా రిపీట్ అవుతున్నాయి, అవి కొత్తగా ఉంటున్నాయి. ఏదో మా అన్న ఏదో అనుకోండి, ఒక చిరంజీవి గారి సినిమాలో ఒక క్లాత్ తోటి సెట్ చేశాను నేను. దట్ ఈస్ నౌ ద ట్రెండ్. ఓన్లీ జస్ట్ ఆర్డినరీ బెనియన్ క్లాత్ చేస్తారు ఆ సెట్ ఫుల్గా. నౌ దిస్ ట్రెండ్. నౌ సమ్ పీపుల్ ఆర్ స్టిల్ యూసింగ్, అదే యూస్ చేస్తున్నారు కదా. అప్పుడు ఎక్కడ మారింది? ఆ డేటరే మారింది తవరే ఆర్టిస్ట్ సేమ్. కొంచెం చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు, అదేలే అంతే. అంటే నేను ఇప్పుడు మీరు నాగబంధమే బేస్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాగబంధం అన్నది ఇది ఒక రకంగా మాట్లాడాలంటే ఓల్డ్ స్టైల్ మైథాలజీ, దానిలో ఫ్యాంటసీ, థ్రిల్లు, అడ్వెంచరు అన్నీ ఉన్నాయి దీనిలో. అంటే మన పాత సినిమాలు పాతాళ భైరవి ఆ సినిమాలు ఎలాగో ఈ సినిమా కూడా అలాగే. బట్ ఇప్పుడున్న గ్రాఫిక్స్ కానీ, లేకపోతే ఆ గ్రాండియరు, ఆ లొకేషన్స్, సీజీలు ఇన్ని లేవు కదా సార్ ఆ రోజున. ఇప్పుడు టెక్నాలజీ మారింది, ఎడిషన్స్ వచ్చినాయి బాగా. ఇప్పుడు గ్రాఫిక్స్ గట్టా అప్పుడు ఏదో వైర్ వర్క్ అని చేసేవారు. అవును, గ్రాఫిక్స్ ఎక్కడున్నాయి అప్పుడు? లేవు కదా. టెక్నాలజీ మారినప్పుడు మేకింగ్ ఈజీ అయిపోయింది. అప్పుడు బెన్హర్ చేసుకుంటాను. ఆ బెన్హర్లో ఉండే పర్ఫెక్షన్ చూడండి మీరు. అప్పుడు గ్రాఫిక్స్ లేదు, ఏం లేదు. ఆ సినిమాలో ఉండే క్లియోపెట్రా, ఆ సినిమాలో ఉండే ఇది పర్ఫెక్షన్ చూడండి మీరు. అవును, ఎలాగ పర్ఫెక్షన్ తీసుకుని వచ్చారు. అప్పుడు ఏం లేదు కదా. అవును, స్టిల్ అలా ఒక సినిమా చేయడానికి మనం స్ట్రగుల్ పడుతూ ఉంటాను కదా. మనకు మోర్ బెనిఫిట్ ఉంది. మనకు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. కాంపాక్ట్ కెమెరాస్లో వచ్చింది, కాంపాక్ట్ లైట్లో వచ్చేసింది, గ్రాఫిక్స్ ఏం కావాలని చేసుకోవచ్చు. బట్ ట్రెండ్ అదే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా మనం. బట్ మోర్ ఈజీ, ఫిలిం మేకింగ్ బికమ్ మోర్ ఈజీ. అప్పుడన్నా టఫ్. ఒక సినిమా చేయాలన్నా చాలా టఫ్, అంత స్ట్రగుల్ తీసుకోవాలి, అంత స్ట్రెయిన్ తీసుకోవాలి. ఇప్పుడు మోర్ ఈజీ, ఎనీబడి కెన్ మేక్ ఫిలిమ్స్. ఇప్పుడు నేను అదే ఇక్కడ పాయింట్, మీరు ఒక ఆర్ట్ డైరెక్టర్గా ఇది నా ఛాలెంజ్, ఈ సినిమా నాగబంధం అనే సినిమా అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్ మీ ఛాలెంజ్ గురించి? ఛాలెంజ్ మీన్స్ దిస్ మోర్ రియాలిటీ బేస్డ్ సినిమా. అది
బికాస్ సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకుంటాను. స్టోరీ వేసే సినిమాటిక్ స్టోరీ ఏదో రియల్ ఉండదు, ఫస్ట్ రియల్ లాగా మనం ట్రీట్ చేస్తున్నాం. అదేలేండి, క్రియేటెడ్ క్రియేషన్ లాట్ ఆఫ్ సినిమాటిక్ కావాలి, యాక్షన్ డాన్స్ సాంగ్ అన్నీ ఉంది. జస్ట్ కావాలంటే ఓల్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంది. టిల్ వి వాంట్ దిస్ టు బి బిలీవ్డ్ సినిమా. బిలీవ్డ్ మీన్స్ అదర్ ఎస్థెటిక్ లుక్ తీసుకుని రావాలి. రియల్ టెంపుల్ జరిగింది, రియల్ హిమాలయాలు జరిగింది, రియల్ అన్ని రియల్లో జరిగింది, ఇందులో ఫీల్ తీసుకుని రావాలి. అది అంత బిగ్ స్కేల్, అంత స్పాన్లు పెద్ద థియేటర్లో మనం చూపిస్తున్నప్పుడు ఉండే ఇంపాక్ట్ ఉంది కదా, అది క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేశారు ఈ సినిమా. అదే ఇప్పుడు మీరు టెక్నికల్గా ఇప్పుడు దేవుళ్ళు కామన్, ఏమండి, మ్యాజిక్లు కామన్, దైవశక్తి కామన్, ప్రేమ కామన్, వెంజన్స్ కామన్, అన్ని ప్రతిదీ కామన్గానే ఉంటాయి ఏ కథ అయినా సరే బేసిక్గా. దీనిలో ఎడిషనల్గా ఏంటంటే ఆ మ్యాజిక్ని క్రియేట్ చేయడంలో మేము ఆ రోజు సెట్ చూసాం. ఎక్కడ నాని రామగూడ స్టూడియో అక్కడ చూసాం కదా. చూసినప్పుడు అసలు ఎంత జైగాంటిక్గా ఉన్నాయి, చాలా జిగాంటిక్ షేప్స్ అవన్నీ కూడా. అవన్నీ ఈ సినిమాలో మీరు చేయడానికి కథ మీకు ఎంతవరకు మిమ్మల్ని సపోర్ట్ చేసింది? లేకపోతే మీ డైరెక్టర్ చెప్పిన ద్వారా మీరు చేశారా, లేకపోతే మీ వర్క్ వల్ల సినిమాకి యాడ్ అయిందా? అలాగే రాదు. ఇప్పుడు వచ్చి డైరెక్టర్ ప్రీ ప్రొడక్షన్లోనే ఆయన ప్లాన్ చేసుకుంటాను. ఓకే, డైరెక్టర్ నాకు సినిమా ఇలా కావాలి, నా విషన్ ఇది. ఆ స్టోరీ ఆయనే తయారు చేసిన, డైరెక్టర్ తయారు చేసిందే కదా. ఈ హ్యావ్ ద విషన్, నా సినిమా ఇలా ఉండాలి, ఈ స్కేల్లో ఉండాలి, ఇంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉండాలి, ఇంతమంది ఆర్టిస్టులు ఉండాలి. దట్ ఇస్ ఈస్ విషన్. యాక్చువల్లీ ఈ టెంపుల్ లోపల 200 పీపుల్ బట్టి డాన్స్ కావాలి, ఇంత యాక్షన్ కావాలి, ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఇన్ని వెపన్స్ కావాలి. దట్ ఇస్ హిస్ విషన్, డైరెక్టర్ విషన్. ఆ విషన్ ఈ షేరింగ్ విత్ మీ ఎస్ ఎ ప్రొడక్షన్ డిజైనర్ ఈస్ షేరింగ్ దట్ ఈస్ ద విషన్ టు మీ. ఐ జస్ట్ గివింగ్ హిమ్ ఇలా ఉండ బాగుంది టెంపుల్ సెట్ అన్నా, ఐ షోయింగ్ సమ్ డిజైన్స్. దట్ ఈస్ మై జాబ్, show him the designs. He's okay with the design, but he want more bigger. I want massive. నాకు ఆ మ్యాసివ్ లుక్ కావాలి. ఆ గ్రాండియర్నెస్ ఉంటేనే మన సినిమా గ్రాండియర్ అవుతుంది. ఆ గ్రాండియర్నెస్ ఐఎమ్ గివింగ్. హౌ? వితౌట్ స్పాయిలింగ్ ద యాస్థెటిక్ లుక్, వితౌట్ స్పాయిలింగ్ ద స్కేల్ అండ్ టెక్స్చర్, ఏది కూడా మారకుండా ఆ బిలీవబిలిటీ మేనేజ్ చేసుకోండి. వీఆర్ క్రియేటింగ్ ద సెట్. మన లోపల వచ్చినప్పుడు యూ ఫెల్ట్ దట్ ఈస్ రియల్ టెంపుల్ లుక్. బట్ ఆల్ సినిమాటిక్ లిబర్టీ తోట మనం స్పాన్ చేసుకున్నాం టోటలీ. ఏరియాస్ వెరీ బిగ్. యాజ్ హీ సెట్ దట్ ఈస్ 200 పీపుల్ డాన్స్ చేస్తున్నాను, అన్ని జూనియర్ ఆర్టిస్ట్ అంతమంది ఉంటారు. అకామిడేట్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ కదా. సినిమాటిక్గా మనం కొంచెం లిబర్టీ తీసుకోండి, ఇది మారకుండా ఆయన రియల్ ఫీల్ తోట ఇచ్చేస్తున్నాను. దట్ ఈస్ ఆ డైరెక్టర్ జాబ్. అవును, ఆ డైరెక్టర్ జాబ్ అని కొండి. బట్ ఆయన అడిగిన అన్ని డీటెయిల్స్ నేను ఇస్తున్నాను. డీటెయిల్స్ నాకు కావాలి అని చెప్తున్నాను, ఆ డీటెయిల్స్ నేను ఇస్తున్నాను. బట్ ఎక్కడ ఇవ్వాలి అని చెప్పట్లేదు. దట్ ఈస్ మై ఐడియా. ఎక్కడే మారకుండా ఏదో అడిషనల్ చెప్పిందా కూడా ఆయన సింగ్ నన్ను అది బాగుండదు సార్, అక్కడ ప్లేస్మెంట్ కరెక్ట్ లేదు. నన్ను యువర్ విష్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ ఇట్. ఐఎమ్ కరెక్ట్ అయిన ప్లేస్మెంట్ నేను పెడుతున్నాను. దట్స్ ఆల్ లిబర్టీ ఈస్ మైన్. అదే ఒక అండర్స్టాండింగ్ విత్ డైరెక్టర్. మీరు సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ కాబట్టి అలా చెప్తుంటారా? మీరు సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ కాబట్టి మీ సలహాలు కానివ్వండి, లేకపోతే మీ ఇన్స్ట్రక్షన్స్ అది కాదు, అది కోయిన్సైడింగ్స్ ఉండాలి. ఆర్ట్ డైరెక్టర్కి అన్నీ తెలియాలి. ఒక ఆర్ట్ డైరెక్టర్కి ఒక టెంపుల్ గురించి తెలియాలి, ఆయన ఆర్కిటెక్ట్ ఫార్మేషన్ తెలియాలి, ఆయనకి ఏం కలర్ చేసిన బాగుంది తెలియాలి. హీ షుడ్ నోస్ వాట్ ఈస్ ఆర్ట్. అర్థమైంది కదా. ఏం తెలియకపోతే డైరెక్టర్ విల్ డిమాండ్. ఆ డైరెక్టర్కి తెలిసిందా డైరెక్టర్ విల్ ఆస్క్. అది నేను ఇస్తున్నాను. కెమెరామెన్ వస్తున్నాను, కెమెరామెన్ వచ్చిన తర్వాత వాటికి ఇలా ఎక్కడ లైట్ పట్టుకుంటాను అడుగుతారు. బట్ ఐఎమ్ ఆల్రెడీ ప్లాన్డ్ వేర్ టు పుట్ ద లైట్. ఇది ప్లేస్ ఫర్ యూ నేను చెప్తున్నాను. ఆటోమేటిక్గా ప్రొవైడింగ్ ఆల్ ద లైటింగ్ పొజిషన్స్, ఎక్కడెక్కడ లైట్ పెట్టాలి ఉండే పొజిషన్స్ అన్నీ నేనే ప్లాన్ చేసుకుంటూ ఇచ్చేసాను. ఐ షోయింగ్ ఎ మినేచర్. మన స్కెచ్ చేసిన తర్వాత ఐ గివ్ ఎన్ బిగ్ మినేచర్. దిస్ ఈస్ ద మై సెట్. నేను ఇలాగే ఇస్తున్నాను. మీకు ఏం కావాలని చెప్పండి.
ఎక్కడే ఆర్ట్ డ్రోన్ మూమెంట్స్ ఎక్కడ కావాలి, ఎక్కడి నుంచి కెమెరా టు మూవింగ్ విచ్ ప్లేస్, ఆ డోర్ లోపల నుంచి వెళ్ళాలి. నాకు ఈ డోర్ల మధ్యలో ఇది ఉండకూడదు, డోర్ మధ్యలో ఇది వస్తుంది కదా, దిమ్మ వస్తుంది కదా, అవి ఉండకూడదు. లేదు, అది మూవ్లో పెడుతున్నాం మనం, అవసరం ఉన్నప్పుడు పెడతాం, కెమెరా వెళ్ళిపోయిన తర్వాత విల్ పుట్ ఇట్. అలాగే ప్రాక్టికల్ డిస్కషన్ అన్ని ఈ మినేచర్ పైన చేసుకుంటారు మనం. ఓకే, డైరెక్ట్ ఆల్సో గెటింగ్ హ్యాపీ బికాస్ లుక్ ఆయనకు ఒక ఐడియా వచ్చేసింది. నాకు కావాలంటే లుక్ దీనిలో ఉంది, వీల్ గోయింగ్ ఫర్ ద మెయిన్ వన్. మెయిన్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ ఇందులో ఉండదు, మినిచర్లో డీటెయిల్ ఉండదు, జస్ట్ ఓవరాల్ లుక్కే కదా. పెద్ద చేసినప్పుడు వీళ్ళు గివ్ మోర్ డీటెయిల్స్, మోర్ లుక్ తీసుకుంటూ రావాలంటే ఆ డైరెక్టర్ స్ట్రగుల్. మీ స్ట్రగుల్ అది. స్ట్రగుల్ అంటే మీరు ఇందాక అన్నట్టుగా మీరు 36 సంవత్సరాలుగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో పెద్ద హిట్స్కి వర్క్ చేశారు, బ్రహ్మాండమైన సెట్లు వేశారు. డైరెక్టర్గా అభిషేక్ నామా గారు ఈజ్ ఏ బిగినర్, టు బీ వెరీ ఆనెస్ట్ అండ్ ప్రిసైజ్, రైట్? బట్ ఆయన తీసింది మేము చూసిన దాని ప్రకారం మాకు అర్థమైంది, అది చాలా మ్యాసివ్ స్కేల్లో ఉందండి. అండ్ ఇదేదో రాజమౌళి గారు డైరెక్ట్ చేసిందా లేకపోతే ఎవరు చేసింది ఇది అనే ఒక ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉన్నాయి అవి. ఆయన విజన్ మీద, అభిషేక్ నామా విజన్ మీద, ఆయన కథ, ఆయన తాలూకా డైరెక్షన్ విధానం, వాటి మీద మీరు ఒక సీనియర్ ఆర్ట్ డైరెక్టర్గా అనలైజ్ చేయాలంటే ఏం చేస్తారు సార్? అబౌట్ అభిషేక్ నామా డైరెక్టర్ మీరు చెప్పినప్పుడు యు ఆర్ గివింగ్ ద అవార్డ్ ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్. మై ఎక్స్పీరియన్స్ అని వాడుకుంటాను. నాకు వచ్చి 30 feet కావాలి, 50 feet టేబుల్ కావాలి అని చెప్పినప్పుడు ఐ కెన్ రెడీ, ఐ కెన్ డూ ఇట్ వితౌట్ ఎనీ స్ట్రగల్. ఐ కెన్ రీచ్ బికాజ్ ఐ నో హౌ టు రేజ్ ఇట్. దట్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. బాగుందో బాగలేదు నేను చెప్పగలుగుతాను, ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. ఆ కలర్ బాగుంటుందో, ఇది బాగుంది, మీరు చెప్పింది కరెక్ట్ చేసుకోవచ్చు, ఆ కాన్ఫిడెన్స్ చాలు కదా. వీ కాంట్ వితౌట్ వేస్టేజ్ ఆఫ్ మనీ వీ కెన్ ప్రొసీడ్. ఆ పిల్లల పొజిషన్ నాకు ఎంతో ప్రాబ్లం లేదు, అదే పొజిషన్ వెళ్ళిపోతే మనం చేంజ్ చేయాలని చేంజ్ చేసుకోవచ్చు స్మాల్. బట్ ఇప్పుడు చెప్పండి, తర్వాత మాసం ఎక్స్పీరియన్స్, ఐఎమ్ యాజ్ ఎక్స్పీరియన్స్ తోటి వెళ్తున్నాను నేను. బట్ ఆయనకి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూడాలి. యాజ్ ఆర్ట్ డైరెక్టర్ ఎక్కడ ప్రొడ్యూసర్ వెనకాల ఉండొచ్చు, కాస్ట్ ఎక్సెస్ కాస్ట్ అవ్వకూడదు, వేస్టేజ్ ఉండకూడదు. అది కూడా ప్రొడ్యూసర్ తెలియకుండా, ప్రొడ్యూసర్కి ఎఫెక్ట్ అవ్వకుండా తీసుకెళ్ళాలంటే ఆర్ట్ డైరెక్టర్ జాబే. పట్టుకుంటా బడ్జెట్ ఇచ్చి ఆ బడ్జెట్ లోపల చేయాలంటుంది ఆర్ట్ డైరెక్టర్ బాధ్యతే కదా. బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా మీకు? డెఫినెట్గా వస్తాయి కదా. ఏ ప్రొడ్యూసర్ బడ్జెట్ రిస్ట్రిక్షన్ లేకుండా ఇస్తారు మీకు? అందరికీ ఉండొచ్చు బడ్జెట్. ఈవెన్ తాజ్మహల్కి ఉండదు, బట్ అదేలేండి నార్మల్గా ఉంటాయి. ఇంత బడ్జెట్ రిస్ట్రిక్షన్ అని కాదు కానీ ఓ ప్లానింగ్ ఇంత బడ్జెట్లో చేయాలి, ఇంత బడ్జెట్లో ఉండదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ దశావతారాలు అవన్నీ వేసారు కదా. టైం రిస్ట్రిక్షన్స్ అండ్ బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ డెఫినెట్గా వస్తుంది. టైం రిస్ట్రిక్షన్ చాలా రిస్క్ కదండి. ఆర్టిస్ట్ డేట్స్ ఇవన్నీ చూసినప్పుడు టైం రిస్ట్రిక్షన్స్ వస్తాయి. నాకు ఇంత టైంలో చేసిందన్నా చాలా బడ్జెట్ కూడా టైం రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ ఉంది. ఎక్కువ రోజు వర్క్ చేసిందా వీళ్ళు జస్ట్ అన్వాంటెడ్లీ బడ్జెట్ విల్ ఇంక్రీస్. అంటే మీరు ఎంతమందో పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేశారు కదా, ఇప్పుడు అభిషేక్ నామా గారి డైరెక్షన్ ఎలా ఉంది, అసలు ఆయన ఎలా తీసాడు, ఎలా తీస్తున్నాడు, ఆయన తాలూకా ఏంటి ఎక్సైట్మెంట్, ఇంత పెద్ద సెట్, ఇంత పెద్ద బడ్జెట్తో, ఒక కొత్త హీరోతో, రైట్? అవును. మీరు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఇంతమంది డైరెక్టర్స్ని చూసారు మీరు. కాదు, ఆయన గురించి చెప్పాలంటే ఆయన చాలా ప్లస్ పాయింట్స్ ఉంది. ఎలా? ఆయనకు ఒక ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మీన్స్ నాలెడ్జ్ ఉంది ఫైనాన్స్ గురించి. ఆర్ట్ చదివారు ఆయన. ఆ కలర్స్ కానీ నాకు ఇలా కావాలి అని చెప్పింది కానీ అది కరెక్ట్ అయిన పొజిషన్లో చెప్తున్నాను. అది ఏదో వేస్ట్ అనిపించలేదు నాకు. మనం వచ్చి మనకి ఏదో కరెక్షన్ చెప్పిందా కూడా దట్ ఈస్ యూస్ఫుల్ అండ్ రీజనబుల్ అనిపించింది నాకు. ఆ కోయిన్సైడింగ్ కరెక్ట్గా వచ్చింది. లేకపోతే నాకు ఆయనకి ఫైట్ అవుతుంది, ఆర్ట్ డైరెక్టర్కి కోయిన్సైడ్ అవుతుంది. బట్ ఆయన సగం తెలుసు, దానికోసం ఆర్ట్ కూడా తెలుసు, దానికోసం కోయిన్సైడ్ అయింది. ఆయన పంపించిన రెఫరెన్స్ కానీ
నేను ఏది చెప్పాలనుకుంటాను ఆ రెఫరెన్స్ ఆయన పంపిస్తున్నారు. కోయిన్సైడ్ అయింది కదా. ఆ కోయిన్సైడింగ్ ఈజ్ ద మెయిన్ ప్లస్. ఆయనకి ప్లస్ నాకు ప్లస్. అవును, లేకపోతే మిడిల్ ఫైట్ వస్తుంది. ఫైట్ వచ్చేసి అదేం రాలేదు. ఓకే, ఆ టీమ్ తోటి అలా వర్కౌట్ అయ్యి ఈవెన్ కెమెరామెన్ కూడా మనం అవర్ కోయిన్సైడింగ్స్ కరెక్ట్ వర్కౌట్ అయిందా. ఓకే, కథ అంతా విన్నారా సార్ మీరు? కథ వినకుండా ఏ సినిమా చేయట్లేదు. అదేలేండి. ఎలా ఉంది సార్ కథ అసలు? కథ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, వెరీ మ్యాసివ్గా ఉంది. కంటెంట్ ఇస్ వెరీ మ్యాసివ్ అండ్ ഒരു സബ്ജക്റ്റിൽ ഒരു హెవీనెస్ ఫీల్ స్టార్టింగ్. హెవీనెస్ ఏదో పెద్ద సినిమా చేయబోతున్నాను, మళ్ళీ ఎలాగే అది బడ్జెట్ ఎలాగేదన్నది ఫస్ట్ మైండ్లోకి వచ్చింది. తర్వాత నరేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్లో అది కొంచెం ఎక్కువ మ్యాసివ్ అని వెళ్ళిపోయింది సినిమా. మొదట అనుకున్న దానికన్నా మారిపోయింది. జస్ట్ సినిమా టెంపో మారింది. మిడిల్ ఎక్కువ టెంపో వచ్చేసింది సినిమాకి. మ్యాసివ్ లుక్ ఆ టెంపోలన్నీ స్టార్ట్ చేసిన తర్వాత గ్రిప్ ఎక్కువైపోయింది. అదే అంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా మనకి వస్తున్నాయి. ఇప్పుడు మన కల్కి వచ్చింది, మ్యాసివ్ స్కేల్ ఫిల్మ్ అది కల్కి. అండ్ చిన్న సినిమాలు, మిడిల్ బడ్జెట్ సినిమాలు కూడా ఇలాంటి ఫ్యాంటసీలు, దేవుళ్ళు ఇలాంటివి వస్తున్నాయి సార్. వాళ్ళకున్న బడ్జెట్లో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఏ విధంగా ఒక డిఫరెంట్ ఫిల్ము ఇది అనిపించడానికి ఎలా అనిపిస్తుందని మీ తాలూకా ఎనాలిసిస్ సార్? ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్ అని ఎలా అనిపించుకుంటుంది? నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ది సెట్స్, దశావతారాలు వేసారు, లేకపోతే పెద్ద సెట్ వేసారు, పెద్ద దర్వాజాలు అవన్నీ వాటి వల్ల డిఫరెంట్గా అనిపించింది. సెకండరీ ఎమోషన్ ఈజ్ ద మెయిన్. ఎమోషన్ హౌ ద ఆడియన్స్ క్యారీ ద సినిమా అనేది వెరీ ఇంపార్టెంటే కదా. అది సినిమాలు ఉంది, కమర్షియల్ దగ్గర ఉండదు కూడా సినిమాలు చాలా ఉంది. ఈవెన్ సినిమా కూడా ఒక కంటెంట్ మీన్స్ ట్రీట్మెంట్ ఆల్సో ఇస్ వెరీ బిగ్ స్కేల్ ఉంది. హెవీ సబ్జెక్ట్ ఇస్ హెవీ. అంటే ఓవరాల్ సినిమా కట్ చేసి తర్వాత చూడలేదు నేను. జస్ట్ ఫైనల్ స్టేజ్ చూడలేదు కదా నేను. వాళ్ళు చూసిన వరకు దట్ ఇస్ అ వెరీ బిగ్ ఫిలిం. అండ్ విజువల్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, గుడ్, బిగ్ స్కేల్ ఉంది అన్ని. ఇప్పుడు ఆర్ట్ డైరెక్షన్ అన్నది, ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్టర్ చెప్పినట్టుగా ఆర్ట్ వర్క్ జరగలేదు, ఆర్ట్ డైరెక్టర్ డెలివరీ చేయలేకపోయాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దానివల్ల సినిమాకి డ్యామేజ్ ఉంటుందండి? డ్యామేజ్ వస్తా. ఇప్పుడు లాస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ చెప్తాను నాకు, అది డైరెక్టర్కు ఆర్ట్ డైరెక్టర్కు సెట్ అవ్వలేదు, దానికోసం ఐ లాస్ లాట్ ఆఫ్ మనీ అంటారు. ఎవరు చెప్పారు? ఒక ప్రొడ్యూసర్ చెప్పారు. లాట్ ఆఫ్ మనీ వేస్ట్ అయింది. వాళ్ళు పడతారు, ఈయన తీస్తారు, మళ్ళీ పడతారు, తీస్తారు. ఎవరిది మనీ పోతుంది? లాస్ట్ డబ్బు ప్రొడ్యూసర్ది కదా పోతుంది కదా. నాకు వద్దు తీసేయండి అని చెప్పేసిందా, తీసేస్తారు. డైరెక్టర్ వచ్చి తీసేయని చెప్పిందా, తీసేస్తారు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత చెప్తారు, కరెక్ట్గా వేగా చెప్తారు, కరెక్ట్గా క్లారిటీ ఒకటి చెప్పను. డైరెక్టర్ ఇంకొకటి చేసి పెడతారు. ఏంటి ఇది మళ్ళీ ఇదే ప్రాబ్లం. అదే సేమ్ ప్రాబ్లం విత్ కెమెరామ్యాన్ ఆల్సో. కెమెరామ్యాన్ చూసి చెప్తున్నాను, నాకు వద్దు తీసేయండి అంటారే అందరి ముందే. కెమెరామ్యాన్ ఇప్పుడు 2% అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రజెంట్ అలా ఉన్నారు. అందరు కూడా చెప్పలేదు నేను, కొందరు అవి విన్నాను నేను. బట్ అందుకోసమే నేను చెప్తాను, ఫస్ట్ స్కెచ్లే స్టోరీ వినిన తర్వాత ఫస్ట్ స్కెచ్లే అండి. స్కెచ్ తెలియకపోతే యూ కెన్ డూ ఇట్ ఇన్ సంబడి గ్రాఫిక్స్ కానీ 3D కానీ ఏదో చేసుకోవచ్చు మనం. ఏదో బుక్ నుంచి ఫోటో తీసి లేకపోతే కంప్యూటర్లో ఫోటో తీసి చూపిస్తుంది కాదు. ఈ సినిమాకి ఒక ఐడెంటిటీ ఉంది. ఇవాళ నాగబంధం సినిమాకి ఒక ఐడెంటిటీ ఉంది, దానికి ఒక స్టోరీ, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉంది. దానికి తక్కన మనం డిజైనింగ్ ఎవ్రీథింగ్ వీఆర్ డిజైనింగ్. ఈవెన్ టెంపుల్ డిజైనింగ్, లోగో డిజైనింగ్, ఆల్ వెపన్స్ ఆర్ డిజైనింగ్. వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ వరకు డిజైన్డ్, కాస్ట్యూమ్స్ ఆర్ డిజైన్డ్. కాస్ట్యూమ్లు కావాలంటే అన్ని ఐటమ్స్ అండ్ స్కల్ గీళ్ళ ఐటమ్స్ కూడా డిజైన్డ్. అవి కూడా మీరే చేస్తారా? ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ ఆర్ట్ డైరెక్షన్? యాక్చువల్లీ ఆర్ట్ డైరెక్టర్ కెన్ సజెస్ట్. అల్టిమేట్ అది కొంచెం హెవీ వర్క్ ఉంది, ఆర్ట్ డైరెక్టర్ వస్తుంది.
చిన్న చిన్నదన్నా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ విల్ మేనేజ్ విత్ సంబడి. అది హెవీ వర్క్, హెల్మెట్, మాస్క్ అలా ఐటమ్స్ ఆర్ట్ డైరెక్టర్లో వస్తాయి. ఆల్ వెపన్స్ ఐ డిడ్, ఆల్ హెల్మెట్ అండ్ ఇది ఉంది కదా జస్ట్ కవచం, దాన్ని కూడా ఆర్ట్ డైరెక్టర్ డిజైన్ చేసినాను. అంటే పూర్వం రోజుల్లో హీరో గెటప్ కూడా ఆర్ట్ డైరెక్టర్ స్కెచ్లు వేస్తారు. ఇప్పుడు లేదు, ఇది అవసరం లేదు. దీనికి థర్డ్ పార్టీ బట్ కాస్ట్యూమ్ డిజైనర్ టేకింగ్ ద డిజైన్ ఫ్రమ్ సంబడి ఎల్స్. అన్నిటిలో ఆర్ట్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడం కుదరదు. ఫస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఇస్ ద మెయిన్ ఇది దాట్ బాండ్. ఆయన డ్రెస్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, గెటప్ కానీ డిజైన్ చేసి ఇస్తారు. నేను కూడా చేసి ఇచ్చారు చాలాసారి. ఇప్పుడు అవసరం లేదు. ఓకే, వీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ద కంప్యూటర్ ఆర్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆర్ దే. ఏఐలో కూడా చేసుకోవచ్చు మనం పెట్టిందో వాళ్ళు. ఇంకో విషయం సార్, ఇప్పుడు మీరు ఆర్ట్ డైరెక్షన్ ఇంత కష్టపడి పని చేస్తారు కదా, దాని మీద స్కెచ్లు వేసి, మినియేచర్లు చేసి, అవి చేసి, స్పెషల్ ఎఫెక్ట్లు పెట్టి ఎన్నో చేస్తారు కదా. ఈ రోజునున్న ఇదేంటంటే థ్రెట్ ఏంటంటే, ఇవన్నీ ఏఐలో చేసినవిరా అని చాలా సులభంగా అనే ఒక అట్మాస్ఫియర్ వచ్చింది బికాస్ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ, రైట్? అవును. ఇది ఏఐ కాదు, ఇది సెట్టు అని చెప్పడానికి ఒక ఆర్ట్ డైరెక్టర్, ఇప్పుడున్న ప్రజెంట్ న్యూ ఛాలెంజ్ అది ఆర్ట్ డైరెక్టర్స్కి. ఏం చేస్తే ఇది ఏఐ కాదండి, ఇది ఒరిజినల్ అని చెప్పగలుగుతారు సార్? డిఫరెంట్గా తెలిసిపోతుంది. అది ఎలా? ఏ డిఫరెంట్ రియల్ మేకింగ్ ఇస్ హౌ ఎన్ ఆడియన్స్ కెన్ మేక్అవుట్? యూ కెన్ మేక్ ఇట్. పోయి ఏఐలు మీకు వచ్చి మీరు ఒక, నేను చెప్తాను, మీలాగా మనిషి నాకు కావాలని చెప్పి నేను ఏఐకి ఇది చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. మీలాగా ఎంతమంది ఉన్నారు వాళ్ళన్నీ తీసిపెట్టి మీలాగా మనిషి నాకు ఇస్తారు ఏఐలోనా? ఏఐలో. ఓకే. ఇప్పుడు నేను అన్నప్పుడు కూర్చోండి మీలాగా మనిషిని అక్కడ స్కెచ్ చేస్తున్నాను, పెద్ద ముష్ లేకపోతే ఉనక షేప్లు, మీరు ఏ టైప్ కావాలని చేసుకోవటం. నేను నా విషయం ప్రకారం ఎవరైనా చేసుకుంటున్నాను మీ లాగా. బట్ ఏ చేసింది ఊర్లో ఏమో ఉందో అదే తీసిపెడతారు, ఉన్నదే వస్తుంది, ఉన్నదే ఎక్కడ కూడా ఉందో అదన్నీ సెలెక్ట్ చేసుకుంటే మీరు పెట్టి నాకు ఇస్తారు. అంటే దానిలో ఏది ఫీడ్ అయ్యి ఉంటుందో అదే వస్తుంది. ఓన్ క్రియేషన్ లేదు, లేదు. మనం ఏది అడుగుతున్నానో, నాకు ఇది కొంచెం లెఫ్ట్ కావాలి, రైట్ కావాలి, మనం ఫీడ్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, లెఫ్ట్ రైట్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఒక హౌస్ పెట్టి, హౌస్ నాకు రూయిన్ కావాలంటే రూయిన్ చేసిస్తారు. నాకు అది లెఫ్ట్కి బర్నింగ్ కావాలి, లేకపోతే ఇలాగే టర్నింగ్ కావాలని చెప్పేసి అది కూడా చేసిస్తారు. పటం ఒక నా మైండ్లో ఒక హౌస్ కావాలి అని చెప్పేసి నేను డ్రాయింగ్ చేయాలి. ఈ డ్రాయింగ్ చేసిన తర్వాత ఆయనకి ఇవ్వాలి. ఏకి ఇచ్చి నాకు అది 3 డైమెన్షన్లు ఇవ్వు, లేకపోతే ఇంకొక ఫార్మేషన్లు ఇవ్వు అని చెప్పేసి ఇస్తారు. అది నాది ఇండివిజువల్, అది నాకు ఒక్కడే ఉంది ఆర్ట్. అది అంటే ఇప్పుడు మీరు చాలామంది ఈ రోజున ఏ జనరేషన్ అన్నది సినిమాల్లో వాడుతాం. మీరు సీనియర్ డైరెక్టర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ వాటి మీద బేస్ అవుతున్నారు సార్, డిపెండ్ అవుతున్నారా? వాడుతున్నాను. ఇప్పుడు నేను అభిషేక్ నామకి స్కెచ్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ టెంపుల్ది కాదు, వేరే టెంపుల్ ఐటమ్స్ అన్నీ బ్రిడ్జ్ అన్నీ ఉంది, దాన్ని స్కెచ్లు ఇచ్చారు. అయినాక దాన్ని 3D ఏఐలు పెట్టి నాకు పంపించారు. ఇది చూసి ఇది ఎక్కడే చూసినారా ఉందా, ఎక్కడే చూసినారా ఉన్నారు, ఎక్కడే చూసినా ఎక్కడి నుంచి చూస్తుందో డైరెక్టర్ చెప్తున్నా, సార్ అది మీరు ఇచ్చిన స్కెచ్ సార్, నేను ఏఐలు పెట్టి తీసారు ఉంటారు. బట్ మనం చేసిందా ఇది మనది ఒక్కడే ఉంది, అది ఏఐకి ఇవ్వం కుదరదు. అవరు థీము మన ఏం విషన్ ఉందో ఆ విషన్ మనమే క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయడానికి ఆర్ట్ డైరెక్టర్ కావాలి. ఓకే, ఆర్ట్ డైరెక్టర్ జాబ్ ఇస్ స్టిల్ దేర్, బట్ జాబ్ ఈజీ అయిపోతుంది తవరే ఆర్ట్ డైరెక్టర్ షుడ్ బి దేర్. అది ఆర్ట్ డైరెక్టర్ అవసరం లేదు, ఆర్ట్ డైరెక్టర్ అవసరం లేదు, నేను చేస్తాను ఏ తోటే కూర్చోాలి మీరు. అలా సినిమా కూడా మీకు ఏఏలే చేసుకోవచ్చు, ఏ కెమెరామెన్కి అది కాదు. ఈ టెక్నీషియన్ ఎవరెవరు ఉందో వాళ్ళు ఉంటేనే సినిమా వర్క్ జాబ్ ఈజీ అయిపోతుందవరే, ఒక టైం రామోజీ ఫిలిం సిటీ వచ్చినప్పుడు అందరూ చెప్పారు ఆర్ట్ డైరెక్టర్ అవసరం లేదు, మొత్తం సినిమా రామోజీ ఫిలిం సిటీలో అయిపోతుంది. నేను ప్యాక్ చేసి వెళ్ళిపోండి, అందరూ ఎవరు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు ఉండదు. ఏదో జరిగిద్దా? కానీ స్టిల్ ఇంకా మీరు ఉన్నారు, కొత్త ఆర్ట్ డైరెక్టర్లు వస్తున్నారు, కొత్త సినిమా. బ్రెయిన్ ఇస్ అవర్ బేస్, అవర్ బ్రెయిన్ ఏదో సబ్స్టిట్యూట్ అవ్వదు.
ఆ బ్రెయిన్ ఫీడ్ చేసి ఇంకో క్రియేషన్ తీసుకొచ్చు మనం దాన్ని క్రియేట్ చేయడానికి ఆర్ట్ డైరెక్టర్స్ నీడెడ్ అది తెలిసిన వాళ్ళు ఉండాలి. అంటే ఆర్ట్ డైరెక్షన్ మించి ఏఐ ఎంత పర్సంటేజ్ ఎన్హాన్స్ చేయగలదండి? అసలు పర్సంటేజ్ అని చెప్పడానికి లేదు. ఇప్పుడు మీరు అప్పుడు మిచ్చల్ కెమెరా వాడారు, తర్వాత అలెక్సా వాడారు, సో మెనీ కెమెరాస్ వాడారు. ఇప్పుడు మరీ చిన్నది కాంపాక్ట్ కెమెరాస్ వస్తుంది. అవును, ఇట్స్ కంఫర్టబుల్, మోర్ రెసొల్యూషన్, మోర్ ఐటమ్స్ అన్ని అయితే టెక్నాలజీ పెరుగుతుంది. తర్వాత దానికి వెనకాల కెమెరామెన్ కావాలి కదా, కెమెరామెన్ రెండు కావాలి. ఇదే ఏఐ వాడాలని కూడా మంచి ఆర్ట్ తెలిసిన వాళ్ళు ఉండాలి. ఇప్పుడు బిఎఫ్ఎక్స్ వాడాలని కూడా ఆ బిఎఫ్ఎక్స్ డ్రాయింగ్ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉండాలి, ఆర్టిస్ట్ ఉండాలి. లేకపోతే స్కల్ప్చర్ అది బిఎఫ్ఎక్స్లో ఒక స్కల్ప్చర్ చేసి ఇవ్వండి చెప్పేసి తెలిసిన వాళ్ళు ఉండాలి కదా, అనాటమీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. అదిగా ఏఐ వాడచ్చు మనం, ఏదో ఒక స్కల్ప్చర్ తీసి పట్టిస్తారు మనకు అదే ఫార్మాట్లో. బట్ దానికి ఒక ఆర్టిస్టిక్ ఫార్మేషన్ కావాలి, ఆయనకు రియలిస్టిక్ కావాలన్నా ఆర్ట్ డైరెక్టర్ వేస్తారు. బేసిక్స్ ఆర్ట్ డైరెక్టరే చేయాలి, దానిలో ఇంకేదైనా నెవర్ డై అంతే. ఇప్పుడు దాని మీదే హాట్ టాపిక్, మొత్తం ఇండస్ట్రీయే కాదు వరల్డ్ అంతా దాని మీదే వర్క్, జాబ్ ఈజీ అయిపోతుంది అంతే. ఈజీ ట్యూటర్ అన్న అవసరం లేదు మనకి, ట్యూటర్ లాగా ఏఏ వాడచ్చు. నాకు ఏది డౌట్, ఏది క్వశ్చన్ అడగచ్చు, ఆయనకి ఆన్సర్ వస్తుంది క్లీనా. సార్ ఇంత పెద్ద స్కేలు, లేకపోతే ఇంత పెద్ద గ్రాండ్ జైగాంటిక్ స్ట్రక్చర్స్, స్టాట్యూస్, ఇలాంటి వర్క్ మీరు ఇంతకుముందు ఏదైనా సినిమా చేశారా సార్? ఇదే ఫస్ట్ టైమా? ఇంత పెద్ద స్టాచ్యూస్ దశావతారాలు చేశారు మీరు. అవును, దశావతార విగ్రహాలు పెట్టారు కదా ఆ రోజున. అలాగే స్టాచ్యూ నేను ఏదో ఒకటి చేశారు. జస్ట్ అది నా తెలిసి తక్కువ దొంగ కాదు, ఇది నాగార్జున గారి సినిమా అక్కడ సినిమాలు చేశారు. జస్ట్ జైజాంటిక్ ఫిగర్ చేశారు మనం. ఇప్పుడు ఈ దశావతారాన్ని ఇదిలో ఫస్ట్ టైం మన అల్యూమినియం ఫ్యాక్టరీలో చూసాను నేను ఒక స్టాచ్యూ. దశావతారాలు చాలా గ్రాండ్ గా, అసలు అలాంటి దశావతారాలు విగ్రహాలు ఎప్పుడు చూడలేదు. ఎక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ చూసాను, అది మన సెట్టే కదా చెప్తాను. మన సెట్, అది నానక్రామ్ కూడా స్టూడియో. నానక్రామ్ అండ్ డైరెక్టర్ విషన్ అది, అని డైరెక్టర్ కావాలని చెప్పేసి చేపిస్తుంది అది. ఆయన పర్టికులర్ అబౌట్ ద ఫేస్ అందం ఉండాలి, ఆ షేప్ కొంచెం బాగలేదు, అలాగన్నీ డీటెయిల్స్ అన్నీ చూసుకుంటారు. రికార్డ్ క్రియేట్ చేస్తారా అభిషేక్ గారు ఈ సినిమాతో? డెఫినెట్గా రావాలి. అంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా ఎలా ఉన్నారంటే సార్, ఈ ఫ్యాంటసీ పిక్చర్స్, థ్రిల్లర్స్, మ్యాసివ్ స్కేల్లో చేసినవన్నీ కూడా చూస్తే జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్. దే ఆర్ లవింగ్, దే ఆర్ రెస్పెక్టింగ్ ది వర్క్, టెక్నాలజీ. దాంట్లో ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ కూడా ఆర్ట్ డైరెక్షన్ కానీ, ఏఐ కానీ, టుడే జనరేషన్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఈ రోజున వీ కెనాట్ వెరీ ఈజీలీ లైక్ ఇన్ ద వరల్డ్ డేస్, కుదరదు. వాళ్ళని డూప్ చేద్దాం అంటే దే ఆర్ ఎంజాయింగ్ సో మచ్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెడ్డింగ్ డిజైన్ చేశాను, ఒక టెంపుల్ సెట్ చేశారు మధ్య జస్ట్ 2 months బ్యాక్. మ్యాసివ్ టెంపుల్ సెట్ ఫర్ ది వెడ్డింగ్. అది ఇన్స్టాగ్రామ్లో వేసాను. ఆల్మోస్ట్ 3.5 million people reacted. 3.8 million people reacted. They're interested in new, what do you call, new innovations. So people are watching. They're interested. They want that. అప్పుడు కావాలి అది నేను చెప్తున్నాను. ఆ డీటెయిల్గా ఐ లవ్డ్. ఆర్టిస్ట్ ఆల్వేస్ లవబుల్. ఆడియన్స్ కూడా ఇప్పుడు అన్ని వెస్ట్రన్ ఫిల్మ్స్ ఏమనండి, లేకపోతే ఆల్ లాంగ్వేజెస్ ఫిల్మ్ చూస్తున్నారు కదా, చూసినప్పుడు దే ఆర్ అప్రిషియేటింగ్ ఆల్ ద వర్క్. ఇక్కడ కెమెరా బాగుంది, ఇందులో ఆర్ట్ వర్క్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది. పూర్వం ఆర్ఆర్ మీద ఎవరికి అంత పెద్ద కాన్సన్ట్రేషన్ లేదు, పాటలు బాగుంటే చాలు క్యారీ అయిపోయాడు. అది కూడా లైఫ్ కూడా లేదు, ఎక్కువ లైఫ్ ఉండదు, అలా వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఆర్ట్ అన్న దిస్ సినిమాస్ గ్రేట్ సినిమా మీన్స్ ఆల్వేస్ గ్రేట్ ఆన్ లైఫ్. కరెక్ట్ సార్, కరెక్ట్. సో ఏదైనా నాగబంధం సినిమా మాత్రం స్పెక్టాక్యులర్గా ఉంటుందండి. దాంట్లో అంటే మేము చూసినంత వరకు, మాకు మీరు చూపించినంత వరకు. తక్కువది ఇప్పుడు మీరు చెప్పింది కూడా
ఆయన అన్ని స్కెచ్లు గట్ట అన్ని వేసి కలర్ కాంబినేషన్స్ కూడా చెప్పి, సో హీ హాజ్ మోర్ పెనిట్రేషన్ టు ది వర్క్, ఈజ్ డీప్ ఇన్ టు ది వర్క్. డైరెక్టర్గా అది పాజిటివ్ సైన్ కదా, డెఫినెట్లీ పాజిటివ్ సైన్. సో డైరెక్టర్ ఇస్ నాట్ మనం అనుకుంటుంది కాదు. డైరెక్టర్ ఈ హ్యావింగ్ సంథింగ్ ఇన్ మైండ్, ఒక విషన్ ఉంది, ఆ విషన్ తోట. అంటే మీరు నేను తక్కువని అడిగి మీ హీరో కొత్త హీరోయిన్ అడగలేను, అమ్మాయికి ఏం తెలియదు కాబట్టి. మిమ్మల్ని నేను అడగచ్చు, మీరు సీనియర్ టెక్నీషియన్ ఇండస్ట్రీలో గ్రేట్ డైరెక్టర్స్తో పనిచేశారు. మీరు ఒక కామెంట్ ఏంటంటే ఇండస్ట్రీలో అభిషేక్ నామ డైరెక్షన్ ఏంటది, పైగా ఇంత భారీ ఎత్తున ఈ సెట్లు ఏంటి, అసలు ఈ గొడవ ఏంటి? ఆయన బ్రేక్ చేయాలి, ఏదో బ్రేక్ చేయాలి, డైరెక్టర్తో బ్రేక్ చేయాలి, ఆ వర్డ్ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలి, చేస్తారా? చేస్తారా? చేయాలి. దాని ఆయన అదృష్టం ఎలా ఉందో అలా వస్తుంది. మీరు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది కదా సార్ మీకు. ఆల్ అదర్ ప్యాకింగ్ ఇస్తే చాలా బాగా సెట్ అయ్యింది. ఇప్పుడు ప్యాకింగ్ సెట్స్ కానీ, కెమెరా వర్క్ కానీ, ఆర్టిస్ట్ కానీ, మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్స్ కేమ్ అవుట్ టుగెదర్ ఇస్ గుడ్ ఇంపాక్ట్. ఓకే, క్రియేట్ అయింది. దాని ఇప్పుడు డైరెక్టర్ వర్షన్ ఏంటి, అదే ఆయన లెక్కలో ఉంది. లైక్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా, లైక్ చేయకుండా చిన్న మైనస్ పాయింట్ చాలు. ఇప్పుడు యాసిడ్ సైన్ గారు పాజిటివ్ వైబ్రేషన్ ఉంది సినిమాకి, టోటలీ ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, పాజిటివ్ వైబ్రేషన్ సినిమాకి. అది అలాగా గోయింగ్ ఎక్కడే వెళ్ళిపోతుంది అది. అదేలే, అది వర్కౌట్ అయిందా డైరెక్టర్ అభిషేక్ నమేష్ గో సమ్వేర్ పెద్ద డైరెక్టర్ అయిపోతారు పెద్ద డైరెక్టర్ అయిపోతుంది. బట్ అది మోటివేషన్ ఉంది, హీస్ జస్ట్ టేకింగ్ అవుట్. లేకపోతే ఇంత అవుట్పుట్ రాదు కదా, రాదు, కుదరదు, కుదరదు, ఎక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు అదేదో ఒక తను కూడా ఒక ఫ్యాంటసీలో చేయడం మొదలెడితే క్లారిటీ ఆఫ్ థాట్ అవి లేదు అనుకోండి. నాట్ ఈజీ. సో మీరందరూ కలిపి మొత్తానికి అభిషేక్ నామా గారిని ఇలా అది కరేజ్ ఆన్ ద గట్స్ ఎంతమంది ఆర్టిస్ట్ ఎక్కడే అయినా షేక్ అవ్వలేదు. ఇంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తుంది, ఇంతమంది ఆర్టిస్టులు షూట్ చేస్తుంది. ఎంత కాస్ట్ అవుతుంది పర్ డే, ఒక రోజు ఎంత కాస్ట్, ఎంత లైటింగ్ గీటింగ్ ఆల్ టుగెదర్ ప్రతిదీ ఖర్చు కదా సార్. ఖర్చు కదా, ఇలాంటి సినిమాలకు మరీ భారీ ఎత్తున జరుగుతాయి ఖర్చులు. క్యారీ చేసి వెళ్ళిపోతున్నాను కదా, క్యారీ. ప్రొడ్యూసర్ గారు హ్యాపీనా, లేకపోతే లాస్ట్ లోకి వచ్చారు అయ్యి బాబోయ్ ఏంటి నా చేతి ఇంత ఖర్చు పెట్టించారు? ప్రొడ్యూసర్ హ్యాపీనే ఉంది, ప్రొడ్యూసర్ హ్యాపీగా. ఆయన కూడా చూసిన ఫేస్ హ్యాపీగా ఉందా సార్, మీరు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ అని చెప్తారు ఆయన. గుడ్. మీలాంటి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు మోర్ సెట్ బేస్డ్, స్ట్రక్చర్స్ బేస్డ్, ఇవన్నీ ఇలాంటి సినిమాలకి మీలాంటి ఒక సీనియర్ కదా. ఇలా పోతే ఈ సినిమా లేదు, ఇలా లేకపోతే సినిమా లేదు. అదే కదా మెయిన్ సినిమా కంటెంట్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది. హిమాలయ ఫుల్లో సెట్ చేశారు నేను. హిమాలయలో ఉండే సీక్వెన్స్ అన్ని సెట్టింగ్స్. అదే అతను శివుళ్లాగా ఎక్కుతున్నది ఫుల్ సెట్టింగ్స్. అది అవునా? అవి నిజంగా సెట్టింగ్ అనుకోలేదండి. 200 feet సెట్ చేసి ఆ పాత్వే చేసుకుంటూ గ్రాఫిక్స్ ఒరిజినల్ హిమాలయలో తీసారేమో అనిపించాలి సెట్టింగ్స్. గుడ్ సార్. కాదు, ఆయన గురించి కూడా డైరెక్టర్కి చాలా ఐడియా ఉంది. ఈ గ్రాఫిక్స్ ఎక్కడ వరకు చేయాలి, ఈ గ్రాఫిక్స్లో ఉండే మైనస్ అండ్ ఈ గ్రాఫిక్స్లో ఉండే పాజిటివ్ అని తెలుసు ఆయనకి. ఇది వెరీ క్లియర్ అబౌట్ దట్ విషయం. ఓకే, అది నాకు ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళి అండర్స్టాండ్ అయ్యాను. దాన్ని ఈజీగా చేసుకోవచ్చు, నేను వచ్చాను నేను చేయించేస్తా అంటాడు. దట్ ఈస్ ఇనఫ్, దట్ కాన్ఫిడెంట్ ఇస్ ఇనఫ్. ఎస్, డైరెక్టర్ ఎలా చేయాలి ఎవరు అడగట్లేదు, కెమెరాని అడగట్లేదు ఆయన. అది ఎలా చేయాలి సార్ తెలుసా, ఐ నో యు డూ ఇట్ అంటాడు. అది డైరెక్టర్కి చాలా అవసరం కదా సార్, చాలా అది షిప్ కదా. ఇప్పుడు సమ్ టైమ్ కెమెరామెన్ ఈస్ ఆపోజిట్ మీ మీన్స్ ఈస్ నెవర్ అలౌ. సార్ చాలు నాకు అది సరిపోతుంది, ఓకే, ఐ అప్రిషియేట్ ఇన్ దట్ గట్స్. ఈ హ్యావింగ్ దట్ గ్రిప్ ఉంది, దట్ ఈస్ గ్రిప్ ఉంది. పోలండి, మీ ఇలాంటి సీనియర్ టెక్నీషియన్స్ అందరూ సపోర్ట్ చేస్తే చాలా ప్రాబ్లం, అది వర్కౌట్ అవ్వదు, మూవీ వర్కౌట్ అవ్వదు. మీరు అన్నట్టు అసలు స్క్రిప్ట్ లేదు, ఇదంతా లేదంటే కదా, ఆ ఫుల్నెస్ రాదుగా సినిమాకి. గుడ్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ అశోక్ గారు. మీకు నేను చెప్పనక్కర్లేదు ఆల్ ది వెరీ బెస్ట్ అని. యువర్ సచ్ ఏ వెటరన్ టెక్నీషియన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయనకి మీ తాలూకా కాంట్రిబ్యూషను, ఆయన కరేజ్, ఆయన విజను, ఆయన గట్స్, ఇంత మ్యాసివ్, పైగా హీరో
ఆయన కొత్త డైరెక్టర్, ఆయన హెల్ప్ చేయాలి మ్యాక్సిమం. ఎస్ సార్. మీరు ఎందుకంటే మీరు ఎవరికి చేసినా మీరు సిన్సియర్గా చేశారు, ఆనెస్ట్గా చేశారు. మీకు ఆ కెరీర్ రికార్డ్ ఉన్నది ఇండస్ట్రీలో, ఉంది ట్రాక్ రికార్డ్. అశోక్ వల్ల మేము ఇబ్బంది పడ్డామని ఇప్పుడు ఎవరికి ఈరోజు చెప్పలేదు. అండ్ ఐ బీన్ సీయింగ్ యువర్ ట్రావెల్ కదా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి పెద్ద సినిమాలు బాగా ఆడితే ఇండస్ట్రీకి మంచి ఊపు వస్తుంది, అంతే. మంచి కిక్. కష్టపడి వర్క్ చేసిన వాళ్ళకు కూడా అదొక నీకు కూడా కదా ప్లస్ పాయింట్. తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అశోక్ గారు చేశారు, మనం కూడా చెయ్యొచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్. సో ఇవన్నీ కూడా జూలై 3వ తారీఖున అవన్నీ కూడా నిజమై అభిషేక్ నామా గారికి అసలు బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ వచ్చి ఆయన కూడా ఒక కెరీర్, ఆయనకు కూడా ఒక డైరెక్టర్గా కెరీర్ ఫామ్ అవుతుంది కదా. కరెక్ట్. చాలా అవసరం అది. సినిమా హిట్ అవసరం, ఆయనకి హిట్ అవసరం. మీరు ఎన్నో హిట్స్ చూసారు అనుకోండి, మీకు గురించి కాదు కానీ ఇక్కడ మీరు దగ్గరుండి వాళ్ళని హిట్ వైపుకి నడిపిస్తున్నారు. కాదు, ఇంట్రెస్టింగ్ ఉంది. న్యూ జనరేషన్, న్యూ టీమ్ తోటి వర్క్ చేసినప్పుడు ఇదే పాత అన్న ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు కొత్త డైరెక్టర్, కొత్త టీం, కొత్త స్టైల్ వర్కింగ్, దానిలో మన ఇన్వాల్వ్ అవుతుంది, మన ఎక్స్పీరియన్స్ వాళ్ళు వాడుకుంటాను, దానిలో ఉండే వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ ఇవన్నీ ఉంది ఈ సినిమాలో. కరెక్ట్, అదే కావాలి. గుడ్ లక్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. ఐ విష్ యూ బిగ్ హిట్ ఆన్ July 3rd. ఇది ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారి తాలూకా వెరీ వెటరన్ టెక్నీషియన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. పెద్ద హిట్స్. ఈ సినిమా కూడా ఆయన ఆల్బంలో మరో పెద్ద హిట్ కాబోతుందని ఆయన చెప్పిన దాన్ని బట్టి కొంత అర్థమవుతున్నది. విల్ సీ ఇట్ ఆన్ July 3rd. లెట్ us విష్ ద టీమ్ ఎ బిగ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.